అనేక వ్యక్తులను మనం గమనిస్తాం. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. రూబెన్ మార్క్ తండ్రి గారు వెరీ సింపుల్ మ్యాన్. ఏ ప్రివిలేజ్ రావాలన్నా రాజకీయం చేసి ఆ పదవులు రాకుండా చేసేవారు. అట్లా 54 సంవత్సరాలు ఈ వాజ్ సైలెంట్. 54 years నిశ్శబ్దంగా ఉన్నాడు. ఎవరేం చేసినా కానీ సరే అన్నాడు. దేవుని కృప వారి పట్ల ఉండి కరీంనగర్ అధ్యక్ష మండలానికి బిషప్ గా ఎన్నికైనారు. బిషప్ ఎలక్షన్స్ అవుతుంటే కూడా రూబెన్ మార్క్ తండ్రి గారు ఎవరు కనబడతలేరు. చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాడు. చాలా మంది రాజకీయాలు చేసుకుంటా నాయకులను పట్టుకొని పైరవీలు చేస్తూ ఉన్నారు. మరి తండ్రి గారు కూడా పైరవి చేస్తున్నాడు. ఎక్కడ? ఆల్టర్ దగ్గర దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నాడు. గనక మనుషుల పాలిటిక్స్ కాదు, దేవుడే వారి పక్షాన పాలిటిక్స్ చేసిన విధానం నేను గమనించినాను. వారు బిషప్ గా ఎన్నికైన తర్వాత సినాడ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చాలా రోజుల నుంచి నేను వారిని గమనించినాను. వారు ఎన్నికైనప్పుడు కూడా నేను కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నాను. లాస్ట్ లైన్ లో వచ్చి నిశ్శబ్దంగా ఒకడే కూర్చుండేవాడు. ఎప్పుడన్నా మోడరేటర్ గారు తండ్రి గారిని పిలిచి ప్రార్థన చేయమంటే టకటక టకటక పోయి ప్రార్థన చేసి టకటక వచ్చి సైలెంట్ గా మళ్ళీ ఏం తినడు. నేను ఊకే గమనిస్తుంటే తండ్రి గారిది లాస్ట్ చేరు ఇంతే సంగతి అయిపోయింది, ఏం కాదు అనుకున్న విధంగా డెప్యూటీ మోడరేటర్ గా దేవుడు అవకాశం ఇచ్చినాడు. అది వారు అనుకున్నది కాదు. ఆ టైంలో కొంత రాజకీయం జరిగితే అప్పుడు తండ్రి గారు అన్న మరి వేరే వాళ్ళు ఉంటే నో ప్రాబ్లం, నేను విత్డ్రా చేసుకుంటా అంటే కూడా బిషప్లు ఎవరు ఒప్పుకోలే, నువ్వే ఉండాలా అని డెప్యూటీ మోడరేటర్ గా వారిని చేసినారు. వారు అనుకోలేదు మోడరేటర్ కావాలని. మోడరేటర్ కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. చరిత్ర పెద్దగా ఉంది, అది చెప్తే పెద్ద ప్రసంగం అంత అవుతుంది. వారు మోడరేటర్గా అయిన తర్వాత 6 నెలలలో 12 మంది బిషప్లను కాన్సన్ట్రేట్ చేసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. విదిన్ 6 months టైంలో 12 బిషప్స్, 10 మంది బిషప్ల కాన్సన్ట్రేషన్స్ కి నేనున్నా. దాదాపు 7 మంది సెలక్షన్ కమిటీలో నన్ను పెట్టినాడు. క్యాండిడేట్లు ఉంటారు కదా, ఆ క్యాండిడేట్లు బ్యాగులు పట్టుకొని మాకు మంచి మంచి బహుమానాలు పట్టుకొని వస్తారు సెలక్షన్ కమిటీ మెంబర్లకు. మోడరేటర్ తండ్రి గారు సరే అని మేము మీటింగ్ లో కూర్చున్నాము. అందరు వాళ్ళు క్యాండిడేట్స్ వచ్చినారు. వచ్చి మా అందరికి మూటలు పట్టుకొని వచ్చిండు. తండ్రి గారు అది ఏంటి డ్రై ఫ్రూట్స్ మంచి ప్యాకెట్స్ తీసుకొని వస్తే తండ్రి గారు గెట్ అవుట్ అన్నాడు. ఈ పట్టుకొని వస్తే నాకు ఇష్టం లేదని ఎల్లగొట్టేసి మేమే తీసుకుందామని చూస్తున్నాం. తండ్రి గారు గెట్ అవుట్ అంటే మేమేదో తీసుకుంటాం. ఇక తాను తీసుకోలేదు, మమ్మల్ని తీసుకోనియలేదు. కనీసం చాక్లెట్ కూడా, టీ కూడా వాళ్ళకు తండ్రి గారు రాయిపించి పంపించాడు. నో కరప్షన్. బిషప్లకు చేసే ప్రసంగంలో కూడా తండ్రి గారు చెప్తాను, నాయన నేను ఒక్క రూపాయి నీ దగ్గర తీసుకోలేదు, ఉచితంగా నేను నీకు ఇచ్చినాను, నువ్వు కూడా ఉచితంగా సేవ చేయి. ఈవెన్ ఇన్ ద సెలక్షన్ కమిటీ 7 members విల్ బి దేర్. 2 బిషప్లు, 2 క్లర్జీ, 2 లేమెన్. వారు ప్రార్థన చేసి సెలక్షన్ కమిటీలో నేను 7 సెలక్షన్ కమిటీలో ఐఎమ్ వన్ ఆఫ్ ద మెంబర్. తండ్రి గారు రికమెండ్ చేసినాడు. నేను ప్రత్యక్షంగా చూసి ఓకే పలానా పేరు చెప్తున్నా మీరు అందరూ ఒప్పుకోవాలని ఒక్కరోజు కూడా అనలే. బిషప్లో 2 అడుగుతాడు, తర్వాత 2 అయ్యగారులను అడుగుతాడు, తర్వాత 2 లేమెన్లను అడుగుతాడు. మీరు 6 ఏ పేరు అయితే చెప్పిండ్రో, మీరు 6 ఆ పేరు అన్నారు కదా, నేను కూడా సేమ్ నేమ్ మీరు చెప్పిండ్రు కనుక ఆ దేవుని చిత్తమని నేను ఆ పేరే డిక్లేర్ చేస్తున్నాను. He never possessed his moderator authority. We must appreciate our beloved moderator తండ్రి గారు. ప్రత్యేకించి వారు మరి 12 మంది బిషప్లను చేయడం మాత్రమే కాదు, పోయిన నెల అమెరికా దేశంలో దాదాపు 40 years నుండి వాళ్ళు డయాస్పోరా డైసిస్, అమెరికా నార్త్ అమెరికన్ డైసిస్ ఒక డైసిస్ గా ఏర్పాటు చేయడానికి 40 years నుంచి ఎదురు చూస్తున్నారు. తండ్రి గారు నన్ను కూడా ఒక రిప్రజెంటేటివ్ గా వారితో పాటు తీసుకొని వెళ్ళినాడు. అక్కడ పోయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఈ డైసిస్ ఫామ్ కాదు, ఇది అసలు చేయలేడు. రూబెన్ మార్క్ తండ్రి గారు అయితే అసలే చేయలేడు అనుకున్నాను. అక్కడ పోయి కూర్చున్న తర్వాత అందరూ వచ్చి అరచెటోళ్ళు అందరూ కూడా సైలెంట్ కూర్చొని తండ్రి గారు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. నేను అట్లనే చూసి విచిత్రపడ్డా. సో 26th diocese in Church of South India is formed under the leadership of our beloved Bishop తండ్రి గారు రూబెన్ మార్క్ తండ్రి గారి నాయకత్వంలో అమెరికా దేశంలో కొత్త డైసిస్ ఫామ్ అవడం కాదు, ఈజ్ ద ఫస్ట్ బిషప్ ఆఫ్ ద డైసిస్. అండ్ డైసిస్ అండ్ ఎలక్షన్స్ వర్ కండక్టెడ్ యునానిమస్లీ. కొట్లాడుకుంటారేమో అనుకున్నా, నో ఎలక్షన్.
ఓన్లీ యునానిమస్గా వాళ్ళందరూ ఏక మనసుతో మరి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఆంగ్లికన్ కమ్యూనియన్లో మనందరూ తెలుసు, మాకు విక్టర్ ప్రేమ్ సాద్ తండ్రి గారు మోడరేటర్గా ఉన్నప్పుడు మా కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఒకటే సిలువ వారి సంతకం ముందు. ఇప్పుడు మీ అందరికీ 2 సిలువలు. ఈజ్ ద ఆంగ్లికన్ కమ్యూనియన్లో ప్రైమేట్గా ఉన్నారు. ప్రపంచంలో ఓన్లీ 42 ప్రైమేట్స్ ఉంటారు. ఆ 42 మంది ప్రైమేట్స్ విల్ ఎలెక్ట్ ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ. కనుక వారికి ఉన్న ఆధిక్యత ఏంటంటే అందరు బిషప్లు ఒక్క సిలువ వేస్తే మన బిషప్ తనగా 2 సిలువలు వేస్తారు. ప్రపంచంలో 42 మంది ప్రాటెస్టెంట్ సంఘాలకు పెద్ద ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ. వారిని ఎన్నిక చేసేటటువంటి 42 మంది ప్రైమేట్స్కి కూడా లీడర్ ఎవరు అంటే బిషప్ రూబెన్ మార్క్ తండ్రి గారు. వన్ ఆఫ్ ద మెంబర్ ఇన్ 42 ఈజ్ ఓకే, బట్ హూ విల్ లీడ్ దీస్ 42 ప్రైమేట్స్ అని అంటే గాడ్ హెస్ గివెన్ అవర్ తండ్రి గారు టు లీడ్ అండ్ టు గైడ్ దట్ ఆంగ్లికన్ కమ్యూనియన్. కనుక ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ వారిని చూడాలని ముట్టుకోవాలని చాలామంది ఉంటారు. తండ్రి గారు ఎప్పుడన్నా ఇంగ్లాండ్ నుంచి ఎవరు వచ్చినా కానీ ఐ విల్ టాక్ టు సారా, ఐ విల్ టెల్ సారా అనే లోపల వాళ్ళకు ఎక్కడలేని బలం వస్తుంది. మన ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ వారిని ఎన్నిక చేయడమే కాదు, మరి దేవుని నియమావళిలో అత్యున్నతమైనటువంటి స్థానం. మరి ఆండ్రూ సాయి గారు అయితే బాగా చెప్తారు తండ్రి గారు, నాకు అది చెప్పరాదు. కానీ ఆ ఆండ్రూ సాయి గారు చెప్పేది ఏంటంటే తండ్రి గారి మీద ఎవరు లేరు, యేసు ప్రభువే ఉన్నాడుగా. యేసు ప్రభు తప్ప ఎవరు లేరు ఈ లోకంలో, ప్రపంచంలో అధికారులు అనేటటువంటి వారు లేకుండా అందనంత ఎత్తుగా ఎత్తైన కొండ మీదికి ఎక్కలేనంత కొండపైకి ఆయన ఎక్కించినాడు. పదవుల వెంట తండ్రి గారు పడలేదు, తండ్రి గారినే పదవులు వెతుక్కుంటూ వచ్చినాయి. అండ్ హీ ఆల్వేస్ హంబుల్ హిమ్సెల్ఫ్. మరి అంత అధికారం ఉన్న ఏ రోజు కూడా గర్వపడలేదు. ఒక వినయ మనసు కలిగి, దీన మనసు కలిగి, ఒక మంచి వాక్య ప్రబోధకుడుగా, దీన సేవకుడుగా వారు ఉండి మరి గురువులందరికీ ఆదర్శప్రాయమైనటువంటి మంచి సేవ చేసే ఒక బిషప్ మన అధ్యక్ష మండలానికి ఉండడం మనకు దీవెనకరం.